హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతం చూసిన అసూయ నవలలోని మొదటి భాగాన్ని మీరంతా విన్నారు కదండి. విని మీ కామెంట్స్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరి నవలలోని రెండో భాగానికి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. అంతకుముందు ఒక చిన్న విజ్ఞప్తి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదాము. అదంతే, విసురుగా వెళ్ళిపోయింది. ప్రపంచమంతా మోసగాళ్లుగాను స్వార్థపరులుగాను కనిపించారు. ఎందుకో తెలియని కసి కోపం వస్తున్నాయి. ఫ్లవర్ వాజ్లో పూలు వాడాయని పనివాడిని చడామడా తిట్టింది. అరగంట తర్వాత లతా రేఖలు రావడం, తల్లి వారికి ఏం చెప్పిందో మెల్లగా వారు శాంత ఇంటి దిక్కుకు పోవడం కనిపించింది. వారు అలా ప్రతిద్వంది ఇంటికి పోవడం మరీ కారం రాసుకున్నట్టుగా ఉంది. అమ్మా, లతా రేఖలు ఏమన్నారు? ఏమీ అనలేదు. అసలు సంగతి చెప్పమే. అది కాదమ్మా, నా దగ్గరున్న పుస్తకాలన్నీ వారికి ఇస్తాను కదా. ఈరోజు లలితను తన ఎకనామిక్స్ పుస్తకం అడిగితే కాదన్నది. అంత కోపం దేనికి? కొనుక్కోరాదు? కొనుక్కోలేనని కాదు, వారి గుణం చూస్తే అసహ్యం వేస్తుంది. ప్రతిసారి నేనే సినిమా చూపిస్తానా? ఒక్కసారైనా మేం పెడతామని మాట వరుసకు కూడా అన్నరే. అలాంటప్పుడు ఎవరిది వారు పెట్టుకోవాలి. బాధపడుతూ సమయం పాడు చేయొద్దు. ఒకసారి చూశాక రెండోసారి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా జాగ్రత్తగా ఉండక భయపడతానా అన్నది ఉండబట్టలేక పైకి వెళ్ళి శాంత ఇంటి దిశ చూడసాగింది. లతా రేఖలను శాంత నవ్వుతూ ఆప్యాయంగా సాగనంపుతోంది. శంకరం రెండో పెళ్లివాడిని ఓ గుమస్తాను శాంతకు కుదిర్చాడు. అతనికి బాధగానే ఉంది. ఎవరిని కదిపినా వేలకు వేలంటున్నారు. ఆ వేలు ఎక్కడి నుండి తెస్తాడు? ధనమ్మ 2 రోజులు ఉపవాసాలు చేసింది. అమ్మా, నీ దగ్గరేమన్నా దాచిన పైకి ఉంటే కట్నం ఇవ్వు, రాజా లాంటి సంబంధం తెస్తాను. ఏమిటా శంకరం నువ్వనేది? నీకు తెలియకుండా నా దగ్గర డబ్బుందా? మరి నీ మాటలకేం అడగను. శాంత నీ కూతురే కాదమ్మా, నా చెల్లెలు కూడాను. నాకు బాధగా లేదా? అవునత్తయ్య, ఈ బడిపంతుల జీవితం మీకు తెలీదా? రేపు మా బిడ్డకైనా అంతే. శాంత, నువ్వు మాట్లాడమే. అతన్ని చూసావు కదా, నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? ఏముంది, నీ ఇష్టం అన్నది. నిజం చెప్పమ్మా, నీకు ఇష్టం లేకపోతే మరో సంబంధం చూద్దాం. నాకిష్టమే, అంతకంటే ఏం చెప్పగలదు? శాంత ఊహాలోకంలో జీవించదు. ప్రతి నిమిషం వాస్తవం ఆలోచిస్తుంది. అందరు ఆడపిల్లల్లోకి లభించినట్టే సుందరుడు, సహృదయుడు, విద్యావంతుడు, ధనవంతుడు కావాలన్న కోరిక అప్పుడప్పుడు కలక్కపోదు. వెంటనే విచక్షణ మేల్కొంటుంది. ఆమె మనసులో ఊహలు బయటకు వచ్చే అవకాశమే లేదాయా? ఒక నిమిషం తీరిగ్గా ఆలోచించే సమయం ఉంటే కదా. శాంత, నీకు నిజంగా ఈ వివాహం ఇష్టమేనా? ఒంటరిగా చూసి తల్లి అడిగింది. అబద్ధమైనా ఇష్టంగా కూడా ఉంటుందేమిటి? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. ఏమో, అంతా నా తలరాత. మనమ్మను చూడు, ఎంత పుణ్యం చేసుకుందో. డాక్టర్, అందగాడైన అల్లుడు. ఓ, నవ్వింది శాంత. కాదా? అలాంటి వాడే ఈడు జోడు కుదిరితే చూడాలనుంది. శాంతకు తల్లి ముఖం చూస్తే జాలేసింది. అమ్మా, ఎప్పుడూ మనకంటే పెద్దవారితో జీవితం పోల్చుకుంటే చాలా కష్టం. మనకంటే క్రింద వారితో మన జీవితం పోల్చి చూసుకోవాలి. మాటలు నేర్చావు, విసుక్కుంది. ఆమె మాత్రం అంతకంటే ఎక్కువ ఏం చేయగలదు? ఆ రాత్రి మామూలుగా వరండా మెట్లపై కూర్చుని చదువుకోవాలని ప్రయత్నం చేయసాగింది. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పదే పదే నిన్న మధ్యాహ్నం చూసి వెళ్ళిన వరుడే గుర్తుకొస్తున్నాడు. 35 ఏళ్ళు ఉంటాయేమో. సన్నగా ఉండడం మూలాన వయసు తెలియదు. 8 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అతన్ని తలుచుకోగానే తీయని ఆలోచనలు కాదు కదా, ఎలాంటి భావం కలగడం లేదు. కానీ అతన్ని భర్తగా అంగీకరించక తప్పదు. మీరు మరమనుషులు కాదని ఈరోజు గుర్తించాను. ఉలిక్కిపడి చూసింది. గుమ్మంలో రవీంద్ర నిలబడి ఉన్నాడు. మీరు అరగంట నుండి ఇక్కడే ఉన్నాను. నీ మనసు మాత్రం ఏటో ఉంది. నవ్వుతూ వచ్చి కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఏవో మా సమస్యలేండి అన్నది. అమ్మాయిలకేం సమస్యలో నాకేం తెలుసులేండి. క్లాసులో తోటివారికి 1 మార్కు ఎక్కువ వచ్చినా సమస్యే. తమకంటే వారికి ఏ ఒక్క వస్తువు అదనంగా ఉన్నా సమస్యే.
మీ థియరీ 100కి 100 పాళ్ళు తప్పే. ఆమె నవ్వింది. మీ అనితను చూసి అందరినీ అలాంటి సమస్యలే అని అనుకోకండి. పరిచయస్తులు కదా, మీ సమస్య ఏమిటో చెప్పకూడదా? ఏముంది, మధ్యతరగతి కుటుంబాలలో అనునిత్యం జరిగే భాగవతమే నా వివాహం. ఎప్పుడు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నది ముక్తసరిగా. వరుని వివరాలు తెలుసుకోవచ్చునా? ఆహా, ఇతనికేం కుతూహలం అనుకునేరు. మిమ్మల్ని చూడగానే సదభిప్రాయం, గౌరవభావం కలిగింది. అందుకే కుతూహలం. అతనికి తెలుసు ఆమె పట్ల తనకున్న భావం ఎవరూ హర్షించరని. అంతస్తుల తేడా. తండ్రిని ఎదిరించే పార్టీ మొనగాడు మాత్రం కాడు. సెక్రటేరియట్లో ఎల్డీసీ త్వరగా ప్రమోషన్ రావచ్చు. 8 ఏళ్ల కుమారుడు. ద్వితీయమా? మాలాంటి వారికి అంతే రవీంద్ర గారు. వద్రలేకపోయారా? వద్దని సాధించేది మాత్రం ఏముంది? అక్కయ్యల నాడు 1000 రూపాయలు కట్నం చాలా గొప్ప. నేడు ఈ మధ్యతరగతి జీవితాలు ఇంతే. విషాదంగా నవ్వింది. 6 అడుగుల భారీ మనిషి, పచ్చని ఛాయ, ఒత్తైన జుట్టుతో అందంగా ఉండాలని కోరలేదు. బంగ్లాలు, కార్లు కావాలని ఆశించడం లేదు. నా బాధల్లా ఒకటే, ఆడపిల్లలు ఇంత భారం అయిపోతున్నారేమిటి తల్లిదండ్రులకి అని. దీపం చుట్టూ తిరిగే పురుగు చటాలన శాంత కన్నుపై రెక్కలతో కొట్టి పారిపోయింది. అబ్బా అంటూ కన్ను మూసుకుంది. అరే, ఏది, నన్ను చూడనివ్వండి. కాస్త ముందుకు జరిగి గడ్డం పట్టుకుని ఆమె ముఖం పైకెత్తాడు. చేయి తీయండి. నలిపితే మరింత పచ్చి అవుతుంది. ఏమిటిది, ఏదో మెరిసినట్లుంది? కంగారుగా కదిలింది. మీరు మరీ చిన్నపిల్లలా చేస్తున్నారు శాంత. అప్పుడే కనురెప్ప ఉబ్బేసింది. డెటాల్తో అద్దుతాను. ఆమె మాట వినిపించుకోలేదు. పర్వాలేదు, 2 రోజుల్లో పోతుంది. కడిగితే నష్టం లేదుగా. అతను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి సరంజామాతో వచ్చాడు. రెప్ప బాగా వాచిపోయింది. ఇక ఈ పూట చదువు సాగదు. వెళ్ళి పడుకోండి. ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పండి. అనుకున్నా మిమ్మల్ని ఏమీ అనను అన్నది అంత బాధలోనూ నవ్వుతూ. మీరు వివాహం కొన్నాళ్ళు వాయిదా వేసి బిఏ పూర్తి చేయండి అన్నాడు. అంతా నా ఇష్టమేనా? అది అసాధ్యం అన్నది. భారంగా కదిలిపోయే ఆమెను చూస్తుంటే జాలి వేసింది రవీంద్రకు. పైకి వెళ్ళేసరికి అనిత విజయ్ చిత్ర తిరగేస్తోంది. నువ్వు ఇంకా నిద్రపోలా? నువ్వేం చేస్తున్నట్టు? ఎదురు ప్రశ్న వేసింది. ఏం లేదు. అతను గదిలోకి వెళ్ళిపోయాడు. వీధి లైట్ క్రింద చదువుకోవాలని ఉన్నా సాగదు. ఎంత దురదృష్టం అని నిట్టూర్చాడు. 3వ రోజు ట్యూషన్ పూర్తి చేసుకుని వచ్చేసరికి కాబోయే భర్త సూర్యనారాయణ తన కుమారునితో వచ్చున్నాడు. రారా, నీకోసమే చూస్తున్నాం. చిరునవ్వుతో వదిన ఆహ్వానించింది. బిడియంగా అతనికి నమస్కరించింది. రేపు మా అబ్బాయి పుట్టినరోజు, మీరంతా రావాలి అన్నాడు. శాంత నేలను చూస్తూ తల వంచింది. ఇదివరకోసారి చెప్పారు, మళ్ళీ శాంతమ్మ గారికి ప్రత్యేకంగా ఆహ్వానమా? గలగలా నవ్వింది సుభద్ర. అతను కూడా నవ్వాడు. నీకు మరీ హద్దు లేదు విసుక్కున్నాడు శంకరం. తప్పక వస్తాము హామీ ఇచ్చాడు. మా శాంతకు చదవంటే విపరీతమైన ఆపేక్ష. వివాహం కాగానే ఆపడం కుదరదు. అది ఆమె ఓపికను బట్టి ఉంటుంది. నా శక్తికి మించకుండా చదివించే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. బిఏ అయితే బీటీ చేయిస్తే మీకే లాభం కదూ. అతనేం సమాధానం చెప్పలేదు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. సుధామణి 10 నిమిషాలు కేక వేసినా పని మనిషి పలకలేదు. ఆ రోజు రవీంద్ర, అనిత స్నేహితుని పెళ్ళంటూ వెళ్లారు. ఆదివారం కదా అని రంగనాథం ఇంకా పడక దిగలేదు. సుధామణి బయటికి రాబోయి జారిపడింది. నున్నగా ఉన్న సిమెంటుపై నీళ్లు పడ్డాయి. అమ్మా అన్న కేక వింటూనే ఆరేస్తున్న బట్టలు వదిలి పరిగెత్తుకొచ్చింది శాంత. అయ్యో, ఎంత పని జరిగిందాంటీ? చేయూతనిచ్చి లోపలికి తీసుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే బట్టలు మార్పించి మర్దనా చేసింది. వేడివేడి కాఫీ తెచ్చి తాగించింది. ఆమె లేవబోయింది. మీరుండండి ఆంటీ, నేనిస్తాను. కాఫీ తీసుకువెళ్ళి జరిగిన సంగతి రంగనాథం గారితో చెప్పింది. పిలవలేదే? కంగారుగా వచ్చేశారు బయటికి. పెద్ద దెబ్బ ఏం కాదులేండి, డాక్టర్ని పిలుస్తానంటే వారించింది. ఇద్దరూ సాయం పట్టి హాల్లోకి తీసుకొచ్చారు. దీండ్లకు ఆనుకొని కూర్చుని తెరిపిన పడిందావిడ. అనిత వచ్చే వరకు జపం చేయాల్సిందే మీరు. పని మనిషి చెక్కేసినట్లుంది. ఒక పూటకు ఏం మొలకెత్తలు లేదు. నీకు నొప్పెలా ఉంది? ఇప్పుడంతగా లేదు. అమ్మా శాంత, వెళ్ళు, పనులు చూసుకోవాలేమో. ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే వంట నేను చేయనా? అభ్యంతరం ఏముంటుందమ్మా, నీకే శ్రమ. మీ అమ్మ ఒక్కతే బాధపడుతుంది. 1 నిమిషం తీరిక ఉండదని. ఆమెదంతా చాదస్తం.
చెప్పి వచ్చేస్తాను. శాంత వెళ్ళి చెప్పింది. ఆ ఇంటికి వెళ్ళడమే మహాభాగ్యంగా భావించింది సుభద్ర. చెప్పడం దేనికి, వెళ్ళు అనుమతి ఇచ్చేసింది. శాంత పనులన్నీ చేసి దంపతులకు వడ్డించింది. నువ్వు కూర్చో తల్లి, సుధామణి బలవంతం చేసింది. వారి దగ్గర బల్లపై కూర్చోవాలంటే చాలా సిగ్గుగా అనిపించినా అట్టే బెట్టు చేయక కూర్చుంది. నీ వంట అమోఘంగా ఉంది. పచ్చడి ఇంత రుచికరంగా ఇదే తినడం, సుధామణి అనింది. ఆంటీ, మీరు మొహమాట పెట్టేస్తున్నారు అంది. నిజం చెప్పండి. ఆమె భర్త వైపు చూసింది. నిజమేనమ్మా, చాలా బాగుంది అన్నాడు ఆయన. అది నిజం అనుకుని మురిసిపోయావు. మా వాళ్ళు పొగట్టల్లో సిద్ధహస్తులు అన్నది అనిత. అందరూ అటు తిరిగారు. ఆమె రవీంద్ర వచ్చారు. అనిత, నిజం చెప్పినా అబద్ధం చెప్పినా పెద్దవారి మాట నమ్ముతాను, శాంతంగా జవాబిచ్చింది. ఈ మస్కా దేనికో, ఏదైనా అవసరం ఉంటే నిర్మోహమాటంగా చెప్పు, వ్యంగ్యంగా అంది. అసలే శాంత్ అంటే మంట. పైగా తనింట్లో తనకు సమానంగా తల్లిదండ్రులతో కూర్చుని భోజనం చేయడమా? అసలు జరిగిన విషయం తెలియదు. చాలే ఊరుకో. జారిపడితే చేయూతనిచ్చి పనంతా చేసింది. తల్లి కసురుకోవడంతో చిరబుర్లాడుతూ పైకి వెళ్ళిపోయింది అనిత. చూడు శాంత, అనితకు ఏమీ తెలీదు, వాగుడు తప్ప. ఏమీ అనుకోకమ్మా. లేదండి, ఏమీ అనుకోను. హామీ ఇచ్చింది కానీ భోజనం సరిగ్గా చేయలేకపోయింది. సుధామణి ఏమనుకుంటుందోనని ముద్దలు మింగింది. మిగతావి సర్దిపెట్టబోయింది. ఉండనిలేమ్మా, సాయంత్రం పని మనిషి వస్తుంది. అనిత వచ్చేసిందిగా. ఆవిడ బలవంతం చేస్తుంటే మరేమనలేక ఇంటికొచ్చింది. కొందరికి అలవాటెందుకు, మనుషుల్ని నొప్పించి తృప్తి పడతారు. క్లాసులోనూ అంతే. తన మార్కులు, తన బట్టలు ప్రతి నిమిషం అనిత హేళనకు గురవుతాయి. ఏమిటే, పనంతా అయిపోయిందా? తల్లి అడిగింది. అన్యమనస్కంగా జవాబిచ్చి తన కోసం ఎదురు చూసే ఇస్త్రీ పెట్టెను తీసుకుంది. ఇది కొంప గొడ్లపాక. అడ్డమైన వారిని ఇంటికి రాణిస్తే ఇంతే మరి. కాఫీ పెడుతూ ఇల్లు ఎగిరిపోయేలా కేకలేస్తోంది అనిత. మహాతల్లి, నీ కాఫీకి నీకో నమస్కారం. చెవి గూబలు అదిరిపోతున్నాయి. రవీంద్ర విసుక్కున్నాడు. నిన్ను తాగమని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు. కావాలంటే శంకరగారింటికి వెళ్ళి తాగు. అనిత, ఏమిట్రా, ఎందుకు దాన్ని కసురుతున్నావు? రంగనాథం బయటకొచ్చాడు. మీరు విపరీతంగా గారాబం చేసి ఇలా తయారు చేశారు. అమ్మ జారిపడ్డందుకు వాళ్ళ అమ్మాయి ఏదో సాయం చేసి అంతే. మన ఇంట్లో సామాన్లు సక్రమంగా పెడతానని గ్యారంటీ ఇచ్చిందా? ఆ అరుపులు వింటే అందరూ ఏమనుకుంటారు? అందరికంటే ముందు నీకు చాలా బాధగా ఉంది. విసురుగా వచ్చింది జవాబు. నేను అడ్డదిడ్డమైన పనులు చేయను. ఎవరైనా చేస్తుంటే సహించను. డాడీ, మన ఇంట్లో వస్తువులు పాడు చేయడానికే కాకపోతే మనమంటే అంత శ్రద్ధ ఎందుకు? ప్లీడర్ బుర్రకేం తట్టలేదు. అక్కడ ఉండి చెల్లెలి మాటలు వినే ఓపిక లేనివాళ్ల రవీంద్ర బయటికి వెళ్ళిపోయాడు. డాడీ, ఆ శాంత ఉందే, మహా దరిద్రాలు. మన ఇంటి చుట్టూ తిరగడంలో అర్థం చెప్పనా? అన్నయ్యను వల్లో వేసుకోవాలని. అనిత, నిజం డాడీ, దాని వగలు ఎవరికి తెలియనివని. యూనివర్సిటీలో ఉంటే ఈ పాటికి ఆపేసింది. మనం జాగ్రత్తగా ఉండాలి. అయినా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైందిగా. పదండి, కాఫీ తెస్తాను అన్నది అతని మాట విన్నట్టే. రంగనాథం హృదయంలో విషబీజం పడింది. నిజంగానే తమకు సాయం కావాలంటే సుభద్రో ధనమో రావచ్చుగా. వయసొచ్చిన పిల్లను పంపడంలో అర్థం. ఎంతైనా అనిత తనకంటే కూడా తెలివైందనుకున్నాడు. నిద్రమాత్ర వేసుకుని పడుకున్నా తల్లికి ఇవేమీ తెలియవు. మర్నాడు శాంత కాలేజీకి బయలుదేరింది. బస్సులు రద్దీగా ఉన్నాయి. అతి కష్టం మీద కాలేజీ చేరుకుంది. కాలేజీలో కూడా పాలిటిక్స్ చిత్రంగా ఉంటాయి. కొందరు ఉపాధ్యాయులు తెలివితేటలకు గౌరవం ఇస్తారు. మరికొందరు హోదా, ధరించే దుస్తులకు ప్రాముఖ్యం ఇస్తారు. ఎకనామిక్స్ చెప్పే లెక్చర్ దృష్టిలో మధ్యతరగతి కుటుంబీకులు అన్నారు. ఏమండి శాంతాదేవి గారు, తీరిక లభించిందా? ఎక్స్క్యూజ్ మీ. హాయిగా ఉండక రోడ్లు కలవడం దేనికి? నాకు బస్సు దొరకలేదు. ఐసి, ఎప్పుడు కొంపలు మునిగిపోయినట్టు నీ ముఖం నువ్వు. ఆవిడ విసుక్కుంది. అనిత బృందం నవ్వారు. శాంతకు తల కొట్టేసినట్టయింది. అనిత మనసు చాలా ప్రసన్నంగా ఉంది. అకారణంగా శాంతపై అంత అసూయ ద్వేషం ఎందుకంటే తనే జవాబు ఇవ్వలేదేమో. అనిత హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు పోతూ బాటనీ ల్యాబ్ ముందు ఆగిపోయింది. శాంత కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు కొద్ది దూరంలో చెట్టు నానుకుని నిల్చున్న ఇంగ్లీష్ లెక్చరర్ ఊరడిస్తోంది. ఊరుకో, కొందరి స్వభావమే అంతా. వివాహపు ముహూర్తం నిశ్చయం చేసుకోవడానికి సూర్యనారాయణ అతని దూర బంధువు వచ్చారు.
భోజనాల తదనంతరం అందరూ బయట గదిలో కూర్చున్నారు. శాంత ఒక్కర్తి లోపల కూర్చుంది, బయటకు చూస్తూ. శంకరం పిల్లలందరిలోకి చిన్నదైన మంజు చేతిలో నీలం రంగు కవరు పట్టుకుని వచ్చింది. ఏమిటమ్మా అది? అడిగాడు శంకరం. అక్కడ దొరికింది. వారితో మాట్లాడుతూ ఉబుసుపోక్క విప్పినట్లు కవర్ విప్పాడు. అందులో నుండి ఫోటో జారిపడింది. అందరి దృష్టి దానిపై నిలిచిపోయింది. క్షణంలో శంకరం ముఖం కందగడ్డలా తయారైంది. ఆ ఫోటో అప్పటికే సూర్యనారాయణ చేతిలోకి వెళ్ళింది. అతను కోపం ఆపుకున్నాడని అతని వాలకమే చెప్తోంది. ఏమిటి శంకరం, అందరూ అలా కూర్చుండిపోయారు? ధనమ్మ అడిగింది. శంకరానికి నోట మాట రావటం లేదు. అతను మాట్లాడబోతే నోరు కదలనంటోంది. అతనికి శాంత పట్ల విపరీతమైన నమ్మకం, గౌరవం, అది తారుమారైంది. అలా తిరిగి వస్తాం. సూర్యనారాయణ లేచేసరికి శంకరం ఈ లోకంలోకి వచ్చాడు. మీరు ఓ గంట తర్వాత వస్తాం. వారు లేచి వెళ్ళిపోయారు. అతను శిలాప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు. అతనికి తెలుసు వారు ఆ ఇంటి గడప ఇక తొక్కరని. మర్యాదస్తులు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోయారు. మరొకరైతే అతను స్తబ్దత నుండి తేరుకున్నాడు. శాంత! అది పిలుపు కాదు, గర్జన. ఏమన్నయ్యా? త్వరగా ముందు గదికొచ్చింది. అన్నయ్య నొక్కి పలికాడు. ఆ పదం నీకు గుర్తుంటే ఇలా చేస్తావా? ఎంత పని చేశావే! నాన్నగారు పోగానే చంపిన పీడ విరిగిపోయేది. అతని కళ్ళు నిప్పురవ్వల్ని రాలుస్తున్నాయి. భ్రమ కలిగింది ఆమెడికి. ఏమైందిరా? ఏం చెప్పరే? తల్లి భార్య ఒకేసారి అడిగారు. మన పరువు మంట కలిపింది అన్నాడు కసిగా, కోపంగా. అసలు సంగతి చెప్పక మాటలు మేరడం దేనికన్నయ్యా? అంతే. ఆమె చెంప చెళ్ళుమనింది. తన గుప్పెటను బిగించిన ఫోటో చెల్లెల మీదకి విసిరాడు. ఒక చేత్తో చెంప రాసుకుంటూ రెండో చేత్తో ఫోటో జాగ్రత్తగా పట్టుకుని చూసింది. అది రవీంద్ర ఫోటో. వెంటనే ఆనాడు రాత్రి తన కన్ను దీపం పురుగు కుట్టడం గుర్తుకొచ్చింది. అతను చూడటానికి వంగినప్పుడు ఏదో మెరుపు రావడం గుర్తుకొచ్చింది. మంజు అంది తేరుకొని. ఏమిటత్తయ్యా, ఈ ఫోటో ఎవరిచ్చారు? మరే ఆవిడ లేదు, 2 జడల అమ్మాయి. ఎవరిస్తేనే అతనికి నీకు అంత చనువెక్కడదని నేను అడుగుతున్నాను. చెప్తాను. ఫోటో వదిన చేతిలో పెట్టి ఆనాడు జరిగిన విషయమంతా చెప్పింది. శంకరం హృదయం కదిలిపోయింది. ఎంతటి దయనీయం! చదువుకునే పిల్లకు లైట్ అమర్చలేని అసమర్థుడు తను. అతని భార్య ఆ మాటలు నమ్మలేదు. ఈ మాటలు నమ్మమనేనా? అనుమానంగా చూసింది. వదిన, నాకు ప్రమాణాలపై నమ్మకం లేదు. ఏం కావాలంటే అది చేస్తాను. అంతకంటే నాకేం తెలీదు. క్లాసులో ఏ అవకాశం లేకపోయినా తన ప్రత్యర్థిగా నిలబడుతున్నానని, బాగా చదువుతానని ఆ పిల్లకు అకారణంగా నేనంటే ద్వేషం. పియూసీలో నేను తప్పక ఫెయిల్ అవుతాననుకుంది. అది తారుమారయ్యేసరికి ఇలా కక్ష కట్టింది. తనని ఎదుట పొగిడి వెనకాల ఫూల్ని చెయ్యని అక్కసు నిశ్చలంగా చెప్పింది. ఏమో తల్లి, భగవంతుడు ఏం నిర్ణయించాడో నేను నమ్ముతాను కానీ ప్రపంచం నమ్ముతుందా? ప్రపంచం నమ్మినా మానినా బాధలేదు వదినా. మీరు నమ్మితే చాలు. నమ్మకమో ఏమో. మళ్ళీ వరుడు దొరికేదెలా? ధనమ్మ కళ్ళొత్తుకుంది. ఒక విధంగా ఆమె సంతోషంగా ఉంది. ఈ వివాహం తప్పిపోవటమే మంచిదనిపించింది. అదే నా బాధ అమ్మా. వాళ్ళు మంచివారు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోయారు. అదే ఇంకొకరైతే నిజంగా శాంత సూర్యనారాయణ ఔదార్యం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒకసారి వెళ్ళి నిజం చెప్పి అతన్ని పిలుచుకొస్తాను. శాంత ఎంత వారించినా వినకుండా వెళ్ళిపోయాడు శంకరం. ఆడవాళ్లు తలో చోట కూర్చుండిపోయారు. శాంతకు తెలుసు సూర్యనారాయణ తనను చేసుకోడని. పురుషుడు రెండో పెళ్లివాడైనా సరే కన్య మాత్రం పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ప్రత్యక్షంగా ఫోటో చూశాక అతను అంగీకరిస్తాననుకోవడం మూర్ఖత్వమే. మరోసారి ఫోటో వంక చూసింది. ఇది అని విడమర్చి చెప్తే తప్ప ఆ ఫోటో అనుమానం రేకెత్తించేదిలానే ఉంది. ప్రేయసీ ప్రియులు ఆరాధనాపూర్వకంగా ఒకరినొకరు చూసుకుంటున్నట్టుంది. రవీంద్ర మొదటిసారిగా అతని విషయమై తీయని తలుపులు చెలరేగాయి. అనిత ఓహ్, ఎందుకంత అసూయ? అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ముఖం వ్రేలాడి వేసుకుని వచ్చాడు. శంకరాన్ని చూసి ఏం జరిగిందో అందరూ ఊహించగలిగారు. అతన్ని మాట్లాడించడానికి ఎవరికీ సాహసం కలగలేదు. అన్నయ్య ఏమన్నారు? నిన్ను ఆ రవీంద్రకే ఇచ్చి వివాహం చేయమన్నారు. విసురుగా అని పడుకున్నాడు. నా మూలంగా నీకు ఈ బాధలు. బాధగా వెనుదిరిగే చెల్లెల్ని చూసి అతను చటుక్కున లేచి కూర్చున్నాడు. శాంత ఇలారా. అతని దగ్గరికి వచ్చింది. ఎలాంటి అశుభం తలపెట్టనని మాట ఇవ్వు
అతను చేయి చాచాడు. అతని చేతిలో చేయి వేసి వెక్కి వెక్కి ఏడ్చింది. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు ఇలాంటివి తప్పవు చెల్లి. అతని కళ్ళల్లో కూడా నీరు తిరిగింది. పాపం శాంత ఒక్కరోజు కూడా ఇది కావాలి అది కావాలని పేచీ పెట్టగా చూడలేదు. అనితపై అతనికి చెప్పలేని కసి ద్వేషం బయలుదేరాయి. టీవీగా కారులో తిరుగుతానని మిడిసిపడుతుందేమో. 1 గంట చాలు పువ్వును నలిపినట్టు నలపడానికి. అన్నయ్య, మనం ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోదాం. ఊరికే కాదు, వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పి వెళ్తాను. పళ్ళు కొరికాడు. బుద్ధి చెప్తారా? చెప్పించుకుంటారా? ధనవంతుల మాట శాసనంగా చెల్లుబాటు ఈ రోజుల్లో మనల్ని గడ్డిపోచకన్నా హీనంగా చూస్తారు. గుట్టుగా ఉన్న విషయం రచ్చకెక్కించడం కోవడం తప్పితే సుభద్ర అడ్డుకుంది ఆ మాటని. నువ్వు నోరు మూసుకుని పడిండు. అతను కసురుకున్నాడు. భార్యను అంతగా కసురుకున్నాడంటే శంకరానికి నిజంగా కోపం వచ్చిందని అర్థం. ఆమె ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండే స్వభావం అతనిది. మంచి మాట చెప్తే ఇంత కోపమా? మీ ఇష్టం వచ్చినట్లు చావండి, నాకే. విసురుగా వెళ్ళి పెరట్లో గిన్నెలపై తన కోపం చూపించసాగింది. శాంత ఓ మూల కూర్చుంది. శంకరం ఆలోచిస్తూనే 2 గంటలు గడిపాడు. అతనికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అమల్లో పెట్టే శక్తి కరువు అవుతుంది. కడకు ఏదో నిశ్చయించుకున్నట్టు కండువా భుజంపై వేసుకున్నాడు. దూరంగా పడి ఉన్న ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. శంకరం, జాగ్రత్త నాయనా అని అతను బయటకొచ్చాడు. సాయంత్రమే శేఖర్ ఊరికి వెళ్తాడు. ఆడపడుచుకు పిండి వంటలు చేయించి బొట్టల్లో సర్దింది సుధామణి. అను, 4 చెగోడీలు ఇలా పట్రా, వీడి జేబులో పెడతాను, ఆకలి వేయగానే తింటాడు అన్నాడు రవీంద్ర. ఏదిరా, ధైర్యంగా నీ చెల్లిని నా జేబులో పెట్టమను, నేను తింటాను లేదో. వారి మాటలు వింటూ దూరంగా ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు రంగనాథం. అనిత, సుధామణి ఇంకా పలహారాలు చేయడంలో మునిగిపోయింది. లోపలికి రావచ్చునా? ఓ మీరా, శంకరం గారు, రండి రండి. ఎదురు వెళ్ళి తీసుకొచ్చాడు రవీంద్ర. రావయ్యా, ఏమిటి విశేషాలు? పేపర్ పక్కన పెట్టి నిటారుగా కూర్చున్నాడు రంగనాథం. మీతో చిన్న పనుండి వచ్చాను. జరిగిన విషయాలు టూకీగా చెప్పి ఫోటో ఆయన చేతికిచ్చాడు. రవీంద్ర, శేఖర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రంగనాథం ముఖం కోపంతో ఎర్రబారింది. ఇప్పుడు మీరేం చేయమంటారు? మీ చెల్లికి సర్టిఫికేట్ ఇచ్చి మీ తరపున వకాల్తా పుచ్చుకుని వాదించమంటారా? అడిగాడు రంగనాథం. శంకరం వచ్చే కోపాన్ని దిగమింగి ఎంతో శాంతంగా మాట్లాడబోయాడు. ప్లేడర్ గారి వాలకం చూస్తే సహనం నశించింది. ఒకే ప్రశ్న అడగాలని వచ్చాను. ఈ ఫోటో పెళ్లివారున్నప్పుడు పంపడంలో మీ అమ్మాయి ఉద్దేశం ఏమై ఉంటుంది? షటప్! మా అమ్మాయి పేరెత్తే అర్హత కూడా నీకుందా? అది పంపింది రుజువేమిటి? ఆమె పిలిచి అడగండి. అనవసరం. అమ్మాయిలు రోడ్డు మీద వదిలి వచ్చిపోయే జనాల్లో ధనవంతులకు గాలం వేయమని చూసే మీలాంటి వారి ఎత్తులు ఈ రంగనాథానికి కొత్త కాదు. మీరెంత ఉన్నవారైనా ఇలా అవమానకరంగా మాట్లాడటం అన్యాయం. కోపంగా లేచాడు శంకరం. మీరు మాట్లాడేది బాగుందా? మీ అమ్మాయికి మా అబ్బాయితో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? రాత్రిపూట మీ లైట్ దగ్గర చదువుకుంటుందట. ఆహా, ఏం సమర్థింపు! మీ ఎత్తులు ఇక్కడేం సాగవు. సాగుతాయో లేదో నాకు తెలుసు. ఇకనైనా కాస్త మానవత్వం ఉన్న మనుషులే వలె ప్రవర్తించండి. రవీంద్ర ఊరుకోలేకపోయాడు. ముందుకు వచ్చి శంకరం వైపు తీక్షణంగా చూశాడు. ఏమిటండి, మా ఇంటికి వచ్చి మమ్మల్నే బెదిరిస్తున్నారే? బెదిరించడం కాదు, మాలాంటి వారి జీవితాలతో ఆడుకుంటే మీకేమొస్తుంది? మరోసారి జరిగింది చెప్పి ఫోటో అందించాడు. ఆ ఫోటో చూడగానే రవీంద్ర ముఖం ఎర్రబడింది. అతని భుజం మీదుగా తను చూశాడు శేఖర్. లోపల నుండి ఆడవారు కూడా వచ్చారు. ఆ విషయం భార్యకు తెలియటం మంచిది కాదని తెలుసు. సుధా, ఈ పనిలేని విషయాలతో చర్చలతో కాలం పాడు చేయకు. లోపలికి వెళ్ళి పనులు చూసుకో. అను, నాకు ఒక కప్పు కాఫీ పట్రా. డాడీ, నాకంతా తెలుసు, నువ్వు వెళ్ళి బేబీ. రెండో మాట లేక ఆమె వెళ్ళిపోయింది. ఏమిటి, ఏదో మెరిసినట్టుందే? మీరుండండి శాంత, మరీ చిన్నపిల్లలా చూస్తారే? రవీంద్రకు శాంత కంట్లో దీపం పురుగు పడ్డనాటి సంగతి గుర్తుకొచ్చింది. ఎంత చిత్రం! ఒకరు నిజం చెప్పినా అబద్ధం అవుతుంది, రెండోవారు అబద్ధం చెప్పినా నిజమవుతుంది. తన 24 సంవత్సరాల అనుభవంలో కొత్త విషయం తెలుసుకున్నాడు రవీంద్ర. సత్యాన్ని కొనవచ్చు, అమ్మ వచ్చునని. అను, రవి, నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడేందుకు? తండ్రి కసరడంతో రవీంద్ర శంకరం వైపు తిరిగాడు. శంకరం గారు, నిజంగా మీ శాంత చెప్పింది సత్యం. ఈ పొరపాటు ఎవరిదైనా క్షమించండి. ఒక్క మాటతో మీ బాధ్యత తీర్చుకున్నారు. మా గతి
ఈసారి అతడి కళ్ళల్లో ముందున్న రోషపు ఛాయలు లేవు. భారంగా కదలబోయాడు. ఇదంతా మీ అత్త తప్పురా శేఖర్. ఎవరినైనా విషయాలు తెలుసుకోకుండానే ఇంట్లోకి రాణిస్తారు. బీదవారుకున్న తెలివి ఆలోచన మనకేవి? ఆయన చిందులు తొక్కుతున్నాడు. యువకులిద్దరూ మేడపైకి వెళ్లారు. ఈ ఫోటో ఎవరు తీశారా? ఎవరు తీస్తేనే చాలా బాగుంది. ఇంత సన్నిహితంగా మిమ్మల్ని చూశాక ఆ పెళ్లి కుమారుడు తిరిగిపోవడంలో ఆశ్చర్యమేం లేదు. తన్మయత్వంతో చూడసాగాడు. ఆపరా నీ వాగుడు, నా మతి పోతుంది. శాంత చాలా అభిమానస్తురాలు. ఏదైనా అఘాయిత్యం చేస్తే, ఒరే రవి, కాస్త మొగాళ్లా మాట్లాడరా. నోర్మెయ్, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. నోరు మూసుకుంటే మాటలెలా వస్తాయిరా? కొంటిగా నవ్వాడు. నవ్వు వస్తుందా నీకు? కోపంగా చూశాడు. బాబు, ఆ చూపులు చాలు గాని ఆ అమ్మాయిని గూర్చి ఆలోచించు. రాక్షస విధిన వివాహంబు. వెధవ అని ఓవైపు నా ప్రాణం పోతుంటే, అబ్బా అంత తేలికట్రా నీ ప్రాణాలు? శాంత మంచి అమ్మాయని ఒప్పుకుంటున్నావు కదా. ఒక కట్నం తప్ప ఏం కావాలి? మీ అయ్యకుంది చాలదా? నీకు పరిష్కారాలు త్వరగా తట్టుతాయిరా. స్నేహంగా భుజం తట్టాడు. డాక్టర్ మాని మీ నాన్న దగ్గర అసిస్టెంట్గా చేరదామా? సమర్థుడవే అంటుండగానే క్రింద నుండి కేక వినిపించింది. శేఖర్, ప్రయాణం మానుకున్నావరా? వచ్చే మావయ్య, విష్ యు గుడ్ లక్. వివరంగా ఉత్తరం రాయి అంటూనే ఒకేసారి 2 మెట్లు దిగాడు. అతని సామాన్లన్నీ కారులో సర్దించేసింది అనిత. థ్యాంక్ యూ మరదలా. మరి ముహూర్తం పెట్టమని? చూడ్ డాడీ. గారాబంతో తండ్రి చేతిపై ఒదిగిపోయింది. వాడంతా వేషాలు వేస్తాడు. అందర్నీ అడిగానని చెప్పరా? మురిపెంగా కూతుర్ని అల్లుణ్ణి చూసుకున్నాడు. అంతకుముందు అతని మనసును ఆవహించిన కోపఛాయలు మచ్చుకైనా కనిపించలేదు. వీరంతా కార్యశూరులు అనుకున్నా రవీంద్ర భారంగా మేడ దిగుతూ కనిపించాడు. ఏరా, ఆడపిల్లలా దిగులు పడతావు? శేఖర్ భుజం తట్టాడు. దిగులెందుకు? హౌస్ సర్జన్ కాబూలు, త్వరగా వచ్చేస్తావుగా. ఏరోయ్, మీ చెల్లెలు అడగాల్సిన మాట నువ్వు అడుగుతున్నావు? కొంటెగా చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అనిత, రవీంద్ర స్టేషన్ వరకు వెళ్లారు. దారిలో ఎక్కువ ఎవ్వరూ మాట్లాడలేదు. బండ్లో కూర్చున్నాక మరోసారి శేఖర్ హెచ్చరించాడు. రవి, ధైర్యంగా జీవితంలోని నిష్ఠూరాలను ఎదుర్కోవడంలోనే త్రిల్లుందిరా. అమ్మ, నాన్న, బంధువులను గౌరవించాలి. అదో పరిధిలో మాత్రమే. కొన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఓకే, వెళ్ళగానే ఉత్తరం రాయి. ప్రేమగా చేయి నొక్కాడు. రవీంద్ర తేలిగ్గా నిట్టూర్పు విడడం గమనించాడు. చీరియో మరదలు గారు. నీకెప్పుడు తమాషాయనే కోపంగా చూసింది. మరి అను అంటూ పెళ్లి కాక పూర్వమే అంత చనువు దేనికని ఆదిశక్తిలా లేస్తే భయం నటించాడు. రైలు కదిలింది. కనిపించినంత దూరం చూసి వెనుదిరిగారు రవీంద్ర. 10 గంటలకు తయారై కూతుర్ని చూసింది. ఈ ఒక్కరోజు ట్యూషన్ మానితే మునిగిపోయేదేముందిలే. ధనమ్మ కసురుకుంది. పిల్లలతో కాసేపు కాలం గడిచిపోతుందమ్మా, ఇంట్లో మాత్రం ఏం చెయ్యాలి అని బయలుదేరింది. సెలవులు ఇచ్చిన దగ్గర నుండి ఉదయం వెడుతోంది. ఈరోజు వెళ్ళి తన పెళ్ళి అని రేపటి నుండి రానని చెప్పాలనుకుంది. అంతా తారుమారైంది. దానికి తనేం పెద్దగా బాధపట్టలేదు. ఇంట్లో వారికి శాంతి అనేది లేకుండా పోయింది. శాంత వెండి తిరిగి చూసింది. కొద్ది దూరంలో రవీంద్ర స్కూటర్కు బ్రేక్ వేస్తూ కనిపించాడు. ఏమిటి పిలిచారా అని అడిగింది. దగ్గరగా వచ్చాడు. నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా. ల్యాండ్స్కేప్ గార్డెన్లో అరగంట మాట్లాడాలి. నిన్నటి విషయమేనా? అది మర్చిపోండి. మా కర్మకి ఎవరు బాధ్యులు కారు అన్నది నిస్పృహగా. కాదు, దానికి బాధ్యులం మేము. ప్లీజ్, అందరూ ఇటే చూస్తున్నారు. మరేం మాట్లాడక అతని వెనకాలే కూర్చుంది. మరో 10 నిమిషాల్లో గార్డెన్లో ఉన్నారు. శాంత, నా వల్ల నీకెలాంటి అవమానం జరగరాదు. నేను రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. నిన్ను వివాహం చేసుకోవాలని. వద్దు ప్లీజ్. సానుభూతితో ఎవరు సాయం చేసినా భరించలేను. లాన్లో కూర్చుని 2 కాళ్ల మధ్య తలపెట్టుకుంది. సానుభూత కాదు శాంత, నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆమె తల పైకెత్తాడు. వద్దు రవీంద్ర గారు, మీ మనసు సున్నితం. జరిగిన దానికి బాధపడుతూ అంగీకరిస్తున్నారు. వాస్తవం ఆలోచించి ఈ పెళ్ళి ఎందుకు జరిగిందా మీరు బాధపడితే నాకు జీవితంలో మిగిలేది ఏముండదు. అలా కాదు, నా మాట నమ్ము. నువ్వు నిరాకరిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. మీ వారు అంగీకరిస్తారా? అంగీకరించరని తెలుసు. నా చదువు అయిపోయింది. రేపో మాపో ఉద్యోగం రావచ్చు. మరోసారి ఆలోచించండి. అదంతా అయింది. అమల్లో పెట్టడమే తర్వాయి.
ఈరోజే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. అటునుండి ఆంజనేయ స్వామి గుళ్ళో దండలు మార్చుకుందాం. మీరు ఒక్కరే కొడుకు, వారెంత బాధపడతారో. పర్వాలేదు, ముద్దు ముచ్చట్లన్నీ మా అనిత పెళ్లిలో తీరుతాయి. ఆమె ఏదో కలలో జరుగుతున్న విషయాలను ఆకళింపు చేసుకున్నట్టు ఫీలైంది. మాట్లాడమే? ఏం మాట్లాడను? మీరు ఇంత మంచి వార్త చెప్పి ఉక్కిరిబిక్కిరి చేశారు అంది తల ఎత్తి మొదటిసారిగా అతని వంక చూస్తూ. థ్యాంక్ గాడ్, నీ ముఖాన నవ్వు వెలిసిందిలే. చెయ్యి అందించాడు. అతని చెయ్యి అందుకుని లేచింది. శాంతకు కలలా ఉంది, నిజం అనిపించడం లేదు. ఇదంతా రవీంద్ర సహృదయత అనుకోగానే అతనంటే ఎక్కడలేని గౌరవం, అభిమానం పొడుచుకొచ్చాయి. అలాగే అతని వీపుకు తల ఆంచింది. స్వర్గంలో విహరిద్దామన్న ప్లాన్ వేస్తున్నావా? ఆపండి బాబు మీ మాటలు అన్నది నిటారుగా కూర్చుంటూ. అతను నవ్వేశాడు. తడబడే అడుగులతో వచ్చే శాంత చేయుతనిచ్చి ఇంట్లోకి తెస్తున్న రవీంద్రను చూస్తూనే విషయం ఏమిటో గ్రహించాడు రంగనాథం. అతని ముఖం కోపంతో జేవురించింది. ఆగు! గర్జించాడు. చలించలేదు. గుమ్మంలోనే ఆగిపోయాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు, తీర్పు చెప్పేశాడు. శాంత అపరాధిలా తల వంచుకుంది. నీ వగలు వయ్యారాలు ఒలికించడానికి మరెవరూ దొరకలేదా? బీదవారి నీడ కూడా ప్రమాదం అంటారు. అది విస్మరించి మిమ్ము చేర్చినందుకు మంచి శాస్తి జరిగింది. డాడీ, శాంతకేం తెలియదు. అనిత చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి శాంతను వివాహం చేసుకున్నాను. వీల్లేదు. అనితది పొరపాటు అనడానికి నీకెన్ని గుండెలరా? ఏమిటండి? సుధామణి వచ్చింది. అడ్డమైన వారిని ఇంటికి రాణిస్తావు, చూడు ఫలితం. సుధామణి తెల్లబోయింది. కొడుకు ఇంత తెగు చేస్తాడని కలలో కూడా ఊహించలేదు ఆవిడ. మంగళహారతి ఇస్తావా? వెటకారంగా అడిగాడు. ఉండండి, విసుక్కుంది. ఏరా రవి, ఇంతవరకు ప్రేమగా పెంచి పెద్ద చేశామన్న గౌరవం కూడా లేకపోయిందా? ఆమెకు కన్నీరు ఆగటం లేదు. నీ వివాహం ఎంత ఘనంగా చేయాలనుకున్నాను. అమ్మా, నన్ను క్షమించమ్మా. ముందుకొచ్చి తల్లి 2 చేతులు పట్టుకున్నాడు. జరిగింది వింటే తప్పక నా పనిని అభినందిస్తావు. షటప్! సిగ్గులేదు? నేరమంతా ఓ ఆడపిల్లపైకి నెట్టడానికి. రంగనాథం ముందు కొరిగి కొడుకు కాలర్ పట్టుకున్నాడు. వాణ్ణి కొడతారా? వదలండి. భర్తను పక్కకు లాగింది. పిల్లలు తప్పు చేస్తే దండించాలి. మీరు చెల్లాయినిలా తయారు చేయడం ఏం బాగుండలేదు డాడీ. జరిగింది క్లుప్తంగా తల్లికి చెప్పాడు రవీంద్ర. శాంతకు ఇప్పట్లో వివాహం కాదు. ఈ విషయం బయటికి వెళ్ళిందంటే ఎప్పటికీ కాదు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఒక్క మాట మాతో చెప్తే ఏం పోయిందిరా? డాడీ అంగీకరించరని నాకు తెలుసమ్మా. శంకరం గారికి ఏ పాటి గౌరవం ఇచ్చారో చూశాను. ఎవరికెంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. గెట్ అవుట్. నీకేమైనా మతిపోయిందా? వాడు పెళ్లి చేసుకునే అధికారం వాడుకుంది. ఆ మాత్రం తెలీదా? చేసేది ప్లేడర్ పని. నువ్వు నోర్మై. వాడికి ఇంట్లో స్థానం లేదు. ఎందుకని అడుగుతున్నాను. వాడితో నేను వెళ్తాను. బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, కాలం తెచ్చిన మార్పును గ్రహించాలని అంటున్నాను. మీ అమ్మను మీ నాన్నగారు చూడకుండానే వివాహం చేసుకున్నారు. మీరు అలా అంగీకరించారా? లేదు. అలాగే మన పిల్లలు. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. కొడుకును కోడల్ని తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు. ముగ్గురు కొంతసేపు మౌనంగా గడిపారు. రవీంద్ర నెమ్మదిగా శాంత చేయి పెట్టుకుని వచ్చి తల్లికి నమస్కరించాడు. ఆమె కోడల్ని లేవనెత్తింది. అంతస్తులు వేరైనా అభిమానాలు ఒకటే. వెళ్ళి మీ అమ్మగారికి నమస్కరించరండి. శాంత విప్పారిన నేత్రాలతో ఆమె వంక చూసింది. ఎంత ఉన్నతమైన ఆలోచన! స్త్రీలు గర్వపడేటువంటి పని చేసింది. ఈ స్త్రీమూర్తికి జీవితాంతం సేవ చేసినా తను రుణం తీర్చుకోగలదా? ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ ఆసక్తి గొల్పేలాగా, ప్రతి ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేలాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని, మీ కామెంట్స్ కోసం వేచి ఉంటారని, మర్చిపోకుండా నా వరకు మీ ఫీలింగ్స్ని పంపిస్తారని కోరుకుంటున్నాను. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.